నిన్న మాత్రం మోస్ట్ డిసప్పాయింటింగ్ అండి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పాను, బెస్ట్ ఆఫ్ లక్, ఖచ్చితంగా ఈయన ఏదో ఒక మంచి మాటతోటి వెనక్కి వస్తారని అనుకున్నాను. కానీ ఇంత తలవంపులు తెచ్చేటువంటి పరిస్థితుల్లో తలదించుకుని ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని ఏం చేసినా పర్వాలేదు. ఆ రోజున కాంగ్రెస్ ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ని కేరే చేయలేదో, మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకటించారో, ఇది అంతకన్నా అవమానం. ఇది అమాయకుల ప్రజల్ని మీరు స్వార్థ రాజకీయాలకి వాడుకోవద్దని చెప్తుండా. ఉండవల్లి లాంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమంటున్నా. నువ్వేదో మేధావి అని చెప్పి గంటలు గంటలు బుర్రకథలు హరికథలు విభజన సమయంలో టీవీల ముందు కూర్చొని కొట్టిందే కొట్టాడు. ఆఖరా నా కాంగ్రెస్ పార్టీ బతికేందో తెలిసి రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నాను అన్నావు. మళ్ళీ ఇప్పుడు వైకాపాలో చేరాలా, మళ్ళీ రాజకీయాల్లో మొదలు పెట్టాలని చెప్పి నీ ఆలోచన ఉంటే ఉండొచ్చు. భాష వాడేటప్పుడు ఒక ప్రధానమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని చెప్పులతో కొడతాడని చెప్పి మాట్లాడతావా?